నాకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, దాంట్లో రకరకాల చెట్లు వేసుకోవాలి, మా ఫ్యామిలీ అంతా స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తూ అందరం ఒక చోట ఉంటే హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళందరికీ అండ్ ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే బోనాస్ వాళ్ళు ఫార్చ్యూన్ గ్రీన్స్ వాళ్ళు అందిస్తున్న మోడ్రన్ విల్లా అన్నమాట. సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. చూడండి 900 గజాలలో బయట ఎంత ఓపెన్ స్పేస్ ఇచ్చారంటే మనం హ్యాపీగా ఎన్ని చెట్లైనా వేసుకోవచ్చు అనమాట. సో జైపాల్ గారు చెప్పండి, ఎందుకు ఇంత లగ్జరీగా ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఏమని చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు సిటీలో ఉన్న ప్రైసెస్ కి ఒక అపార్ట్మెంట్ కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్నది, కంఫర్టబుల్ సైజ్ లో ఉన్నది, 2500 to 3000 స్క్వేర్ ఫీట్ ఉన్నది అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే కూడా 2 to 3 crores పడుతుందండి. అవును, ఇక్కడ మనం ఇంత 900 స్క్వేర్ యార్డ్ స్పేస్ ఇచ్చి జస్ట్ హాఫ్ అన్ అవర్ లో సిటీకి ఉండేట్టు ఉండి దీంట్లో 2700 SFT ఉన్నది ఇందులో ఉంది. ఓకే, ఇది కాకుండా ఇది పోర్టికో, ఇది ఎక్స్ట్రా వస్తుంది. చాలా ఇది కూడా పైన ఇదంతా స్లాబ్, ఇదంతా స్లాబ్ ఏనండి. పైన కూడా మళ్ళీ పైన కూడా ఉంది సిట్టింగ్ కూర్చోడానికి. ఓకే, ఇదంతా కలిపి మనకు వచ్చేది 1.85 crores లో ఇది ఇచ్చేస్తున్నాం. ఇచ్చేస్తున్నారు. అవునండి సార్. ఇది రాగానే హాల్. సో హాల్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు సార్. ఇక్కడ డ్రాయింగ్ రూమ్ కదండి. సో ఎంట్రన్స్ కూడా 2 sides ఇచ్చారు సార్. 2 sides ఉందండి. నార్త్ ఈస్ట్, ఇది నార్త్ ఈస్ట్ అనేది, ఇది ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ పోర్టికోలో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేది మామూలుగా ఎంట్రన్స్ అనేది దీన్ని మనం అనుకుంటాం. ఓకే, అయితే మీరు చెప్పే దాంట్లో ఇన్వెస్టర్లకు కూడా ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ అండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు దే విల్ ఎంజాయ్ విత్ దర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కిడ్స్ అందరు వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. సేమ్ టైం దీని ప్రైసెస్ విల్ గో అప్ వన్స్ ఇది RRR వర్క్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి నియర్ బై కదా 5 minutes అండి. RRR ఇది తూప్రాన్ జంక్షన్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ అనేది ఇక్కడ నుంచి 5 minutes. హైవే అనేది 2 minutes అంతే. ఇక్కడ నుంచి నేషనల్ హైవే కామారెడ్డి హైవే, అవునండి, నాగ్పూర్ హైవే అంటే 5 minutes 2 minutes అంతే. అక్కడ నుంచి హైవే ఎక్కాక హైదరాబాద్ సైడ్ వెళ్తుంటే జస్ట్ ఒక 2-3 kilometers కి RRR ఎగ్జిట్ వస్తుంది అక్కడ తూప్రాన్. ఓకే, అది 5 minutes అనుకోవచ్చు. ఇక్కడ మేడ్చల్ 20 minutes. కొంపల్లి అనేది 35 minutes అనుకోండి. ఓకే, మేడ్చల్లో మళ్ళీ ఈ ఫ్లైఓవర్స్ అన్న అయిపోయాయి అనుకోండి, ఇంకొక 10 minutes తగ్గుతుంది మనకు. అక్కడ నుంచి సిటీ నుంచి రోజు వచ్చిపోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొకటి మనకి ఒకసారి ఆ ఫ్లైఓవర్ అయిపోయిందంటే గచ్చిబౌలి అండ్ మణికొండ, ఫిలిం నగర్ అండ్ హైటెక్ సిటీ అండ్ ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా 1 hour అనుకోవచ్చు. సో 1 hour లో మనం హ్యాపీగా వచ్చి 2 days వీకెండ్ హౌస్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. సూపర్. సో రాగానే ఇక్కడ ఒకటి హాల్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇది లివింగ్ ఏరియా, ఫ్యామిలీ లివింగ్ ఏరియా. డబుల్ రూఫ్ ఉంది అనుకోండి ఇక్కడ పైనుంచి. డబుల్ రూఫ్ ఇచ్చారు. సో చాలా బాగుంది సార్ ఇది. సో ఇది కొంచెం రాగానే లివింగ్ ఏరియా, అదే ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోడానికి ఇది లివింగ్ ఏరియా. టీవీ కానీ పెట్టుకోవాలి, టీవీ పెట్టుకుంటారు. ఇదంతా కూడా డెకరేటివ్ లాగా పెట్టాము. వెంటిలేషన్ కూడా బాగుంటుంది, ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది. ఇది విండోస్ ఉన్నాయి కదా, అన్ని కంప్లీట్ గా ఓపెన్ అయింది ఇందులో. ఓకే, లైటింగ్ కానీ ఎందుకని. సూపర్. సో ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. చూడండి 6 చైర్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్లేస్ ఇక్కడ అంతా. అండ్ ఇది కిచెన్ సార్. అవునండి, కిచెన్ ప్లేస్ ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు దీనికి కిచెన్ రెడీమేడ్ దాంట్లో. సూపర్. సో ఓవరాల్ గా 2 halls, డైనింగ్ హాల్, కిచెన్ వచ్చింది అండ్ హ్యూజ్ బిగ్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ ఒకటి. చాలా అద్భుతంగా ఉంది బెడ్రూమ్ కూడా, చాలా పెద్ద సైజు, బిగ్ సైజ్ ఉందండి. ఆల్మోస్ట్ 20 feet ఉంటుంది సార్. 16.5 by 18 feet అట్లా ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బాత్రూమ్, ఇది కూడా పెద్ద హ్యూజ్ స్పేస్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఒక కింగ్ లాగా ఉండొచ్చు మనం వచ్చామంటే వీకెండ్ ఇక్కడ. సో స్టెప్స్ అగైన్. సో సేమ్ ఇది కూడా మార్బుల్ కదా సార్. ఇది రెడీ ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కొత్తగా స్టెప్స్. దాంట్లో జారిపడి మామూలుగా టైల్స్ కానీ ఇట్లా ఉంటుంది. దీనికి రెడీగా వచ్చేసి ఏంటంటే మామూలు ఇంతకుముందు గ్రెనేట్ తీసుకొని దాని మీద ఈ గ్రోయింగ్ చేసి మళ్ళీ హాఫ్ సర్కిల్ చేసి ఇదంతా ఇబ్బంది ఉండేది. ఓకే, ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇట్లాంటివి. అవును, అందుకే ఇవి స్టాండర్డ్ బ్రిక్స్. సో ఇది యూజువల్ గా ఎవరికి రాదు సార్ ఈ ఐడియా, డబుల్. సో కింద ఎవరన్నా ఉన్నా కానీ యాక్చువల్గా ఇది క్లోజ్ చేస్తారు చాలా మంది. డబుల్ హైట్ ఉంటే పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న కలిసి మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది అందుకోసం. సో ఇక్కడ 1 more bedroom సార్. ఇక్కడ అదే సైజ్ లో బిగ్ సైజ్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ సైజ్, పైన సేమ్ సైజ్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, పైకి వచ్చాం. కింద ఉన్న బెడ్రూమ్ సైజ్, ఈ రూమ్ సైజ్ సేమ్. చాలా బిగ్ వచ్చేసాయి బెడ్రూమ్స్. హ్యాపీగా ఇంకా గెస్ట్ ఓవర్ వచ్చినా కానీ ఫ్యామిలీకి స్పేషియస్ ప్లేస్ అండి ఇది. ఒక ఫ్యామిలీ అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక బెడ్రూమా సార్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ వీళ్ళకి
బాల్కనీ లాగా ఇచ్చాం మనం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాల్కనీ, చాలా పెద్ద సైజ్. చూడండి మన హౌస్ ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు మీరు కింద చూస్తే మీకు ఎంత స్పేస్ ఉందో తెలుస్తుంది, ఓపెన్ స్పేస్. అవును, ఫ్రెష్ ఎయిర్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఏరియాస్ కి ఎందుకు రావాలనిపిస్తుంది అంటే, ఒక 2 days వీక్నెస్ ఉన్నా, టైర్డ్నెస్ ఉన్నా, రీఎనర్జైజ్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి సాటర్డే సండే ఉంటే ఏ టాబ్లెట్ అక్కర్లేదు, ఏ హాస్పిటల్ అక్కర్లేదు. హ్యాపీగా మండే యాజ్ ఇట్ ఈస్ గా మన వర్క్ మనం చేసుకోవచ్చు వెళ్ళిపోయి. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ హోమ్ థియేటర్ సార్, హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది ఇక్కడ. ఇంకా ఇది ఫినిష్ చేసుకోలేదు వీళ్ళు, హోమ్ థియేటర్ రూమ్. సో ఇది హోమ్ థియేటర్ రూమ్. సో ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది, ఒక 15 to 20 feet ఉందండి. సో ఇది అప్రాక్సిమేట్లీ అంటే హోమ్ థియేటర్ కావాలంటే హోమ్ థియేటర్, బెడ్రూమ్ కావాలంటే బెడ్రూమ్ కూడా, బెడ్రూమ్ పడుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ మీకు సిట్అవుట్ కి ఇక్కడ కూడా ఓపెనింగ్ ఉంది కదా. ఇది హ్యూజ్ బిగ్ సైజ్ సిట్అవుట్ ఉంది పైన. మీరు ఇక్కడ నుండి మన సెంట్రల్ పార్క్ ది చూడొచ్చు ప్లేస్. ఆ స్టేజ్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇక్కడ ఇది ఓపెన్ థియేటర్ లాగా ఉంది కదా, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఓపెన్ థియేటర్ అవుతుంది ఇందులో. అంటాను 500 members ఈజీగా మన పార్టీ చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ ఆ స్టేజ్ దగ్గర కూడా పైన మీరు చూస్తే లైటింగ్ చేసుకోవడానికి, వాళ్ళు సెపరేట్ లైటింగ్ చేసుకోవడానికి కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చాము. ఏది మన లైటింగ్ కి పవర్ కనెక్షన్స్ అన్ని కూడా పైకి వెళ్తాయి. మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రీస్ తోనే చేసేద్దామనేది ప్లాన్. ఇది క్రీపర్స్ కానీ వేసేసి కింద నుంచి కొన్ని ట్రీస్ వచ్చేసి దాన్ని గ్రీనరీ తో కవర్ చేద్దామని. ఏ డెకరేషన్ లేకున్నా కూడా నేచురల్ కూడా అది బాగానే కనపడుతుంది. అట్లాంటి తయారు చేసాం. ఇక్కడ ఓపెన్ థియేటర్ వస్తుంది. ఆ కిడ్స్ ది శాండ్ కనపడుతుంది కదా, ఆ కిడ్స్ పార్క్ అవుతుంది అక్కడ. మళ్ళీ అక్కడ ఓపెన్ జిమ్ వస్తుంది ఆ ఏరియాలో, దాంట్లో. సో ఇది 4.5 acres. ఇది అంటున్నది 4.5 acres. సో మరి ఇలాంటిది మరి వేరేది పెడితేనే కదా మీకు క్రౌడ్ లేకుండా. 6 acres ది అక్కడ వస్తుంది పార్క్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనికన్నా బిగ్ సైజ్ ఉంటుంది. అక్కడ కూడా మన లాన్ ది పెద్ద బిగ్ సైజ్ వస్తుంది, అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. 1000 members కూర్చొని ఫంక్షన్ చేసుకోవచ్చు అక్కడ 1000 members. సూపర్. అది ఇంకొకటి ఫైనల్ గా నేను కొనబోయే విల్లా కూడా ఇదే, ఈ సైజు. సో ఇదే సైజు కావాలని చెప్పారు మా ఇంట్లో కూడా. మోడర్న్ విల్లానే కావాలి. అండ్ విల్లాలో అంటే కొంతమంది ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఉండాలని, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి. సో ఆ డూప్లెక్స్ విల్లాలో ఉన్న ఒక ఫీలింగ్ ఉండాలి కాబట్టి నేను ఈ విల్లా చూడాలని, ఈ విల్లా కొనాలని, అసలు ఏంటో చూద్దామని వచ్చాను. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో విత్ ఇన్ 9 months to 10 months లో నేను కూడా గృహప్రవేశం చేసుకునేలాగా. మీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనేది అనుకోండి ఈ పార్కులు, ప్లస్ బాక్స్ క్రికెట్, ట్రీ హౌస్. అవును. మళ్ళీ ఆ బటర్ఫ్లై పార్క్ ఉంది కదండి. అవును. వాళ్ళు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీ కిడ్స్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తున్నాము, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. సూపర్. మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ రండి, మంచిగా విల్లా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 1 day ఇక్కడ స్పెండ్ చేయండి. అండ్ మార్నింగ్ ఎలా ఉంటుంది క్లైమేట్, అండ్ నైట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. ఓవరాల్ గా మనం ఇక్కడ ఉంటే వీకెండ్ ఎంజాయ్ చేయగలమా లేదా అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి అన్ని ఓకే అనుకున్న తర్వాత మనం విల్లా బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు బోనస్ ఫార్చ్యూన్ గ్రీన్స్ వాళ్ళు. ఇది చాలా అద్భుతమైన ఐడియా సార్. నేను 900 square yards సేమ్ సైజ్ విల్లా నాకు విత్ ఇన్ 6 to 8 months లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. తప్పకుండా సార్. 6 to 8 months కాకుండా 1 year అనుకోండి. 1 year లోపల మీకు దీన్ని ఇట్లాంటి విల్లాను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. నా పర్సనల్ రిక్వెస్ట్, అడిషనల్ గా నాకు ఫర్నిచర్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా. ప్రతిది కూడా డిటిసిపి అప్రూవ్డ్ అండి, పర్మిషన్. పక్కనే మనకు ఇక్కడ స్ట్రీమ్ ఉంది, వాగుంది. వాగున్నా కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ పర్మిషన్ ప్రకారం వదిలేసి, దానికి బఫర్ వదిలేసి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అందుకే హైడ్రాను ఇంకేదను దాని నుంచి ఎక్కడ దాని నుంచి వరి అవసరం లేదు. పర్మిషన్స్, ప్రతి పర్మిషన్ 100% గవర్నమెంట్ నుంచి తీసుకున్న పర్మిషన్ చేసి మనం కడుతున్నాం. సూపర్. అందుకోసం దాంట్లో ఇబ్బంది పడాల్సింది లేదండి. సూపర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జైపాల్ రెడ్డి గారు. అండ్ నాకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ రోషన్ గారు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ఫార్చ్యూన్ గ్రీన్స్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.